చంద్రబాబు గారు భవనాల కట్టడాల పేరుతో ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటాడో, ఒక్కొక్క భవనానికి ఎన్ని కోట్లు లెక్కలు చూపిస్తాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వీడియో చూసే ముందుగా మన వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ముందుగా మీరు లైకులు కొట్టాలి. లైకులు కొడితేనే ఎంతమంది లైకులు కొడతారో ఆ లైకులు చూసి వీడియో ఎక్కువగా 10 మందికి చేరుతుంది. మన గొంతు ప్రజలందరికీ కూడా చేరుతుంది. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎవరు మంచివారు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దొంగలు, ఎవరు దొరలు అనే విషయాన్ని కూలంకషంగా మనసులో దురుద్దేశం లేకుండా విశ్లేషణాత్మకంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి 10 మందికి వీడియో చేరాలంటే మీరు లైక్లు కొట్టండి అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, చంద్రబాబు గారు కట్టే బిల్డింగులు ఎలా కడతాడు, ఎన్ని కోట్లు పెట్టుబడులు పెడతాడు, ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తాడు, అదే జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగులకు ఎంత ఖర్చు పెట్టాడు, ఇవన్నీ కూడా మీరు చూసే వీడియో తర్వాత నేను కూలంకషంగా క్లుప్తంగా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఆర్జీకే విశ్లేషణలో. ముందుగా ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఒకటి, సిఆర్డీఐ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టింది. 2, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి ది డెక్ బిల్డింగ్. సిఆర్డీఐ బిల్డింగ్ అమరావతిలో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లు ఏదైతే దోపిడీ చేస్తూ కట్టినటువంటి బిల్డింగు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో నౌక ఆకారంలో సిరిపురం జంక్షన్ లో ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ ని 12 అంతస్తుల బిల్డింగు 3,76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం 87 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఇక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ లో ఏం చేస్తారంటే, అమరావతిలో ఇంకెన్ని భూములు లాక్కోవాలి, 3 పంటలు పండేటటువంటి పచ్చని భూములను ఏ విధంగా లాక్కోవాలి, అసైన్ ల్యాండ్లను ఏ విధంగా లాక్కోవాలి, అమరావతి పేరుతో ఇంకెక్కడెక్కడ అప్పులు తీసుకొని వచ్చి తన మనుషులకి కిలోమీటర్ రోడ్డు వేయడానికి 64 కోట్లు 100 కోట్లు ఇలా ఎలా దోపిడీ చేయాలి అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అదే డెక్ బిల్డింగ్ లో జార్జియా యూనివర్సిటీ, బెల్ సంస్థ ఐటీ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కార్యాలయాలు ఇవన్నీ ఏర్పాటై ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3,76,000 చదరపు అడుగుల్లో 87 కోట్లతో కడితే అంతకంటే తక్కువ చదరపు అడుగుల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు గారు 254 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇంకొక అదనంగా 2 డెక్ బిల్డింగ్లు వస్తాయి. సిఆర్డీ బిల్డింగ్ కట్టినటువంటి బిల్డింగ్ తో 3 డెక్ బిల్డింగ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు విధానం కి చంద్రబాబు నాయుడు గారి దోపిడీ దుబారాకి డిఫరెన్స్ ఇదే. చూశారుగా, చంద్రబాబు నాయుడికి మరియు జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉందో. ఒక బిల్డింగ్ కట్టాలంటే చంద్రబాబు నాయుడు కోట్లల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు సిఆర్డీఐ బిల్డింగుకు 257 కోట్ల పైనే ఖర్చు పెట్టాడు అని ఆయన చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ది డెక్ బిల్డింగ్ విశాఖపట్నంలో 12 అంతస్తులతో కడితే కేవలం సిఆర్డీఐ బిల్డింగ్ కన్నా విస్తీర్ణం ఎక్కువ, 12 అంతస్తుల బిల్డింగు 87 కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి కట్టడం జరిగింది. అంటే ఇట్లా సిఆర్డీఐ బిల్డింగులు ఇంకొక 3-4 కట్టచ్చు ది డెక్ బిల్డింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పెట్టే ఖర్చు అంతా కూడా ఇట్లే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప సచివాలయాన్ని 600 కోట్లకు నిర్మించాడు కేసీఆర్. మరి ఇక్కడ టెంపరరీ సచివాలయానికి 1180 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు. ప్రజాధనాన్ని ఎలా తినేస్తాడో చంద్రబాబు మీరే అర్థం చేసుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సిఆర్డీఏ బిల్డింగ్ కన్నా కానీ ఇక్కడ టెంపరరీ సచివాలయానికి 1180 కోట్లు ఖర్చు పెడితే దానికన్నా అబ్బగా విశాఖపట్నంలో ఋషికొండలో 7 బిల్డింగులు, అద్భుతమైన బిల్డింగులు, అక్కడ రోడ్లు, పార్కులు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా కేవలం 240 కోట్లతోనే కట్టగలిగాడు. జర్మనీ టెక్నాలజీతో కట్టిన ఋషికొండ భవనాలకి ఇక్కడ చంద్రబాబు టెంపరరీ సచివాలయం సిఆర్డీఐ బిల్డింగులకి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత చంద్రబాబు నాయుడు దుబారా చేస్తాడో అది దుబారా కాదు, ప్రజాధనాన్ని తినేయటం అంటారు.
ప్రజాధనాన్ని దిగమింగటం అంటారు. ఒక బిల్డింగ్ టెంపరీ సచివాలయానికి 1180 కోట్లు, సిఆర్డిఏ బిల్డింగ్కు 257 కోట్లు అంట. అదే ది డెక్ బిల్డింగ్ విశాఖపట్నంలో 87 కోట్లతోనే 12 అంతస్తుల భవనం కట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు? ఇలా వాస్తవాలు వివరిస్తా పోతే చంద్రబాబు నాయుడు జీవితం అంతా బయట వచ్చేస్తుంది. అవినీతి చిట్ట. ప్రజలే మీరు అర్థం చేసుకోండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ టెంపరీ బిల్డింగుల పేరుతో టెంపరీ హైకోర్టు, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సచివాలయం, కంటిన్యూగా అమరావతి రాజధాని పేరు చెప్పి మోటార్లు పెట్టి నీళ్లు తోడటం, ఖాళీ బీడు భూముల్లో రాజధాని అనటం, లక్షల కోట్లు దుబారా చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడికి, ముందు చూపుతో ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే. ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుతూ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.